అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం పోల్ ట్రెండ్స్ గురించి చెప్పుకుందాం. ఎగ్జిట్ పోల్స్ అయితే మనం ఇప్పుడే చెప్పకూడదు, ఈసీ నిబంధనలు ఉన్నాయి కాబట్టి. మామూలుగా పోలింగ్ పర్సెంట్ 81% అయితే జరిగిందని ఈసీ వెల్లడిస్తుంది అప్రాక్సిమేట్ గా. దాని తగ్గట్టు మనం పోల్ ట్రెండ్స్ అయితే చూసుకుందాం, మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. ఎవరైనా మన వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అవుతున్న కొద్ది మందికి మాత్రం మనం ఏం చెప్తున్నాము అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఖచ్చితంగా క్యారీ అవుతుంది. పోల్ ట్రెండ్స్ లో చూసుకున్నట్టయితే 30 years బిలో ఉన్న వాళ్ళు, ఎవరైతే నిరుద్యోగులు కానీ, ఇప్పుడే చదువు అయిపోయిన వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఒక ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ ఒక కసి అయితే కనపడింది. వాళ్ళు కసిగా మాత్రం ఓట్లేశారు. ఆ కసి ఎందుకోసం అనేది మీకు ఈ పాటికి మాత్రం అర్థమైంది. వాళ్ళైతే మార్పు కోరుకున్నారు. రెండో విషయానికి వస్తే, ఒక మిడిల్ క్లాస్ లోను 55-60 సంవత్సరాల పైన మాత్రం వాళ్ళు కసి అయితే లేదు. వాళ్ళు మార్పు ఎక్స్పెక్ట్ చేశారు కానీ అందరూ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ ఓటు మాత్రం స్ప్లిట్ అయిందని మనకు వస్తున్న సమాచారం. తర్వాత చూసుకున్నట్లయితే పల్నాడులో కొన్ని అల్లర్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల జరిగాయి, తాడిపత్రి, కడప ఇలాంటి చోట్ల కూడా జరిగాయి. కానీ మెయిన్గా పల్నాడులో జరిగాయి. పల్నాడులో జరగడానికి కారణం ఏంటంటే, వాళ్ళు 20 ఏళ్ల నుంచి వాళ్ళలో ఉన్నటువంటి అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఉప్పొంగారు. ఇంకా రెండు పార్టీలు కూడా పొద్దున 6:30 కాడి నుంచే జనం అందరు లైన్లో ఉన్నారు. బోరి దాకా లైన్లన్నీ కొనసాగినాయి. పోలింగ్ బూతులు కూడా ఆ ఓట్లన్నీ మాయే అని చెప్పుకుంటున్నారు. కరెక్టే, ఆ ఓట్లన్నీ కూడా మీయే. వైసీపీ పోల్ మేనేజ్మెంట్ భయంకరంగా చేసుకుంది. భయంకరంగా వదిలేరు, ఒక బస్తాలు పంచారు. ఆ పంపకాలు వాళ్ళ తగ్గకుండా వాళ్ళు ఇచ్చినంత తీలేకపోయారు. కానీ టీడీపీ వాళ్ళు వీళ్ళు కూడా ఎంతో కొంత ఇచ్చారు. ఈ ఇవ్వడంతో రెండు పార్టీలు కూడా వెళ్ళి తెచ్చుకోవాలి జనాన్ని. ఇది తెచ్చుకునే క్రమంలో రెండు పార్టీలు కూడా తీసుకున్న జనం ఉన్నారు, మేధావులు. వీళ్ళు పొద్దునే పోయి కూర్చున్నారు. ఎందుకంటే వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు తీసుకొచ్చారనుకో వాళ్ళకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ బూత్కి తీసుకొస్తామంటే వైసీపీ వాళ్ళకి అర్థమైంది వీళ్ళు మాగాడు కూడా డబ్బులు తీసుకున్నారు కదా. ఈ రిస్క్ ఎందుకని చెప్పి జనం పోయి పొద్దున్న 6:30 కాడి నుంచే రెండు పార్టీలుగా డబ్బులు తీసుకున్న వాళ్ళు కూర్చున్నారు. తర్వాత ఒక పార్టీ కూడా తీసుకున్న వాళ్ళు కూడా వచ్చారు. సాయంకాలం 2 కాడి నుంచే ఒరిజినల్ ఓటింగ్ మొదలైంది. జెన్యున్ గా ఎవరికి వేయాలనుకున్నారు వీళ్ళు కూడా జెన్యున్ గానే వేశారు. రెండు పార్టీల కాడ తీసుకున్న, ఒక పార్టీ దగ్గర తీసుకున్న, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వేసుకున్నారు. అసలైన ఓటింగ్ మాత్రం 2 కాడి నుంచి మొదలైంది. తర్వాత మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, ఎక్కడెక్కడైతే మెయిన్ లీడర్స్, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారో, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, లోకేష్ గారు, వీళ్ళున్న చోట పోలింగ్ భయంకరంగా జరిగింది. ఇది మాత్రం పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయి. వీళ్ళందరికి కూడా చాలా మంచి మెజార్టీలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం లోకల్ గా మన నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్న మాట, పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల మెజారిటీకి పోటీ వస్తుంది. మనం ప్రీపోల్ సర్వే అని 3 days బ్యాక్ అయితే మనం అన్ని జిల్లాలకి మనం వివరించుకుంటూ వచ్చేసాం. నేను అందులో కంక్లూజన్ చివరి వీడియోలో ఒక నెంబర్ చెప్పాను. ఆ నెంబర్కి నేను స్టిల్ ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను. మా సంస్థ గురించి తెలియకపోతే వాళ్ళకి ఈ వీడియోలు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 64కి 1 సీటు తగ్గదని చెప్పాం. ఫలితాలు మీరు చూసుకోండి. హేమీలైన మినిస్టర్లు అందరిలో 6 ఓడిపోతారు, అంతకంటే ఎక్కువే ఓడిపోతారు. ఎర్రబల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు కూడా ఓడిపోతారని చెప్పాం మేము గతంలో. అదే జరిగింది. ఏమాత్రం అనుభవం లేనప్పుడే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 120 తగ్గమని చెప్పాం. ఇవన్నీ మేము అనుభవం లేనప్పుడు చెప్పాం. ఇప్పుడు కొద్దిగా అనుభవం అయితే మాకు వచ్చింది. మేము ఏం చెప్పామో ఆ ప్రీపోల్లో చూసుకోండి. ఆ ప్రీపోల్ సర్వే వీడియోస్లో చివరి వీడియోలో మాత్రం నేను ఒక నెంబర్ చెప్పాను. ఆ నెంబర్కి 1 సీటు కూడా తగ్గే పరిస్థితి అయితే లేదు. అది ఏ పార్టీకి చెప్పినా కూడా మీరు ఆ వీడియోలో చూసుకోండి. 3 రోజుల క్రితం చేసిన అదే ప్రీపోల్ సర్వే వీడియోస్లోనే కొన్ని సీట్లు ఖచ్చితంగా ఈ పార్టీకి, కొన్ని సీట్లు ఖచ్చితంగా ఈ పార్టీకి అని వీడియోలో అయితే చెప్పాను. అందులో 3 సీట్లు అటు నుంచి ఈ పార్టీకి, 2 సీట్లు ఇటు నుంచి ఆ పార్టీకి అయితే మారినాయి. మిగతా కీన్ కంటెస్ట్ లో కూడా ఏ పార్టీకి ఆ పార్టీకి స్ప్లిట్ అయిపోయినాయి. నేను అందరు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటప్పుడు ఆ సీట్ల గురించి మొత్తం నెంబర్ అనేది క్లియర్ గా చెప్తాను. ఎప్పటి వరకు నేను చెప్పింది మాత్రం, నేను ఏదైతే ఆ వీడియోలో చెప్పానో అదే నెంబర్కి నేను కట్టుబడి ఉన్నాను. 1 సీటు కూడా ఆ నెంబర్ని మించి తగ్గదు. తర్వాత చివరిగా మేము చెప్పేది, ఫలితాల రోజు మాత్రం ఒక పార్టీకి నేను ఏదైతే నా చివరి వీడియోలో, ప్రీపోల్ సర్వే చివరి వీడియోలో చెప్పానో ఎవరు గెలిచే అవకాశం ఉందని, ఆ పార్టీల దానికి 120-125 దాటి కౌంటింగ్ స్టార్ట్ అవగానే లీడింగ్ అయితే చూపించింది. కారణం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వల్ల. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1 సైడ్గా ఒక పార్టీకి అయితే 80% పడిపోయినాయి. కాబట్టి మీకు ఆ నెంబర్ అయితే చూపిస్తుంది. ఆ నెంబర్ చివరిదాకా అలాగే కంటిన్యూ అవుద్దా, కొద్దిగా ఏదన్నా డౌన్ అయిద్దా, అలా పడిపోయిద్దా ఏందనేది నేను ఎగ్జిట్ పోల్స్ అందరూ రిలీజ్ చేసేటప్పుడు చెప్తా. ఖచ్చితంగా మీరు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ప్రిడిక్షన్ ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు. మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే బీజేపీతో పొత్తు అని చెప్పాం, జరిగింది. జనసేన పార్టీకి ఇన్ని సీట్లే అని చెప్పాం. ఇద్దరికి కలిపి ఆ రోజు అన్ని సీట్లు అవుతాయి అని చెప్పి నేను ఆ వీడియోలో చెప్పడం జరగలేదు. కాబట్టి ఇద్దరు కలిపి చివరికి అదే నెంబర్ అయిపోయింది. తర్వాత చూసుకుంటే బీజేపీ ఈ సీట్లో పోటీ చేస్తుందని చెప్పాను, అదే సీట్లలో పోటీ చేసింది. జనసేన పార్టీ సీట్లు చెప్పాను, అదే సీట్లలో పోటీ చేసింది. మీరు ఏది చూసుకున్నా కానీ మన కంటెంట్లో. అంతేకాకుండా సీట్ల సర్దుబాటు గురించి రభస జరుగుతున్నప్పుడు కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రూరల్ సీటు గురించి లేదు, అది బుచ్చి సోదరి గారే పోటీ చేస్తారు. ఇలాంటి కరాఖండిగా మనం తేల్చి చెప్పేశాం. అవే జరిగాయి. ఈ రోజు వరకు కూడా ప్రజావాణి ఫెయిల్ అవ్వలేదు. ఈ ప్రిడిక్షన్ లో కూడా ప్రజావాణి ఫెయిల్ అవ్వదు.